వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇది వెంకీకి 77వ చిత్రం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇక త్రివిక్రమ్ ఒక స్టైలిష్ యాక్షన్ స్టోరీని వెంకీ కోసం రెడీ చేశారట. వెంకటేష్ తో చేస్తున్న సినిమా కామెడీ ఎంటర్టైనర్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది ఒక సీరియస్ మూడ్ లో నడిపించే కథగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకటేష్ పాన్ ఇండియా హీరోగా మారాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ మరొక సక్సెస్ ని కూడా సాధించాలనే ఉద్దేశంలో ఉన్నారట. త్రివిక్రమ్ సైతం గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో కొంచెం డీలా పడిపోయారు. ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపుని సంపాదించుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. మరి తను అనుకున్నట్లుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తూ గొప్ప ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక త్రివిక్రమ్ అయితే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ఆయనకి స్టార్ హీరోల నుంచి డేస్ అయితే వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో అతనికి గొప్ప గుర్తింపు రావాల్సి ఉంది. సక్సెస్ సాధిస్తేనే ఆయనకి మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం అయితే వస్తోంది. గతంలో నువ్వు నాకు నచ్చా, మల్లీశ్వరి లాంటి సినిమాలకి రిటైర్ గా పనిచేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు వెంకీ హీరోగా డైరెక్షన్ చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. కానీ పూర్తిగా స్క్రిప్ట్ ని కూడా రెడీ చేశారట త్రివిక్రమ్. రేపో మాపో అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సెట్స్ పైకి కూడా ఈ మూవీని త్వరగా తీసుకొచ్చేస్తారు అంటూ ఫిలిం ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కాగా ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. గతంలో త్రివిక్రమ్ వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చా, మల్లీశ్వరి సినిమాలకి రచయితగా వర్క్ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. మరి ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఓ రేంజ్ లో పేలాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో కాంబో కుదరడంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రని తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.